అందరికీ నమస్కారం. నేను మీ రామ్ పెరుమండ్ల. సాహిత్యము సామాజిక దృక్పథాన్ని పెంపొందిస్తుంది. సామాజిక స్పృహని కల్పిస్తుంది అనేటువంటి ధోరణిలో సామాజిక కవులను మనము నేటి సమాజానికి పరిచయం చేయాలి. సాహిత్యాన్ని ప్రతి చోట పరిమళింపజేయాలనే ఉద్దేశంతోటి మీ టీవీ న్యూస్ ద్వారా ఈనాటి ప్రాచీన కవి మన గుండ్లగుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి కర్ణాటి రఘురాములు గౌడ్ సార్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఈనాటి కవి హృదయాన్ని మనము తెలుసుకుంటూ సామాజిక స్పృహలో ఆయన కల్పించినటువంటి అవగాహన రచన పటుత్వాన్ని మీ ముందుకు తేబోతున్నాం. ప్రస్తుతం మన ముందు కర్ణాటి రఘురాములు గౌడ్ సార్ ఉన్నారు. వాళ్ళతో మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ మేము కలగుర్తి మీ టీవీ న్యూస్ ద్వారా మీ దగ్గరికి వచ్చాం సార్. మీ సాహిత్యము సామాజిక స్పృహతోటి మీరు ప్రజలకి కల్పిస్తున్నటువంటి అవగాహన చైతన్యాన్ని మీ పుస్తకాన్ని అలాగే సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ప్రస్తుతం మీ నేపథ్యం ఒకసారి మా ప్రేక్షకులతో పరిచయం పంచుకుంటారా? రామకృష్ణయ్య మా నాయన, అమ్మ లక్ష్మమ్మ. సార్ ఆ చిన్ననాడే నాకు బాగా ముఖమే తెలియదు. మా నాయన చనిపోయాడు నేను 4 ఏళ్ళు ఉన్నప్పుడు. అయితే ఇక కష్టపడి చదవాల్సి వచ్చేది. అప్పుడు తిండి కూడా కరువు ఉన్నది. సార్ అట్లా దైవాన్ని మతిలో వాడిపోయింది. మొత్తం దైవానికి అంకితం అయిపోయింది. అట్లా ఉంటూ ఇంకా జర అవస్థలు కూడా కరువు కాలం వచ్చింది. 72 కరువు. సార్ ఈ ఇబ్బందులతో దైవనామ స్మరణ ఎక్కువ అయిపోయింది. ఏంటేంది ఆయన సార్ ఇంకా నాకంటే ఇప్పుడు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది సార్? ఊరుకొండపేట ప్రభుత్వ పాఠశాల హాస్టల్లో ఉన్నా. అక్కడ ఆ తర్వాత కలకుర్తి ఇంటర్మీడియట్ అక్కడ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా తర్వాత ఎంబడే ఇంటర్ అయిపోయిన ఎంబడే తాండ్రలా పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ అదే ట్యూషన్ చెప్పిన. సార్ నడిగుళ్ళ పెద్ద బంగ్లా ఇచ్చారు. 3 నెలలు బ్రాహ్మణుల ఇంట్లో ఉన్నా, నరసింహస్వామి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా రెడ్డిస్ అంతా కూడా నాకు సపోర్ట్ చేశారు. ఇంకా అట్లా నడిచినాక ఇంకా పెద్ద పటేల్ అనేది రాకుమారెడ్డి ఆయన తీసుకుపోయి నన్ను జపారెడ్డి చెప్పి సెక్యూరిటీ ఫోర్స్లో కూడా ఇచ్చిండు. 74లో ప్రయత్నం చేసి 75లో ఆయన 75 నుండి ఇంకా 4 ఏళ్ళలో చేసి ఒక కమాండెంట్ కీర్తనలు పాడిపించాడు. 90 కీర్తనలు నాకు నోటికి వచ్చేది అప్పుడే. చిన్నప్పుడు చంద్రుడు కీర్తనలు 4వ తరగతిలోనే చిరుతలు పట్టుకున్నా. ఇంకా అట్లానే నడిచి ఆ బ్రాహ్మణుడు లెఫ్టినెంట్ కర్నల్ పార్థసారథి ఆయన పేరు. ఇంకా ఆయన కీర్తనలు పాడిపించుకొని కమాండెంట్ ఇంటి దగ్గర డ్యూటీ వేయించుకున్నాడు. కొన్ని రోజులు వేసాడు. క్రైమ్ సెక్షన్ వేసాడు. సాహిత్యం పట్ల మీకు ఎట్లా ప్రభావితం అయింది? సాహిత్యం కీర్తన పదాలు ఉన్నాయి కదా, ఆ కీర్తన పదజాలము నిండా వచ్చింది. పద్యానికి ఎట్లా అవ్వాలంటే అట్లా పదజాలం వచ్చింది దానికి సంబంధించింది. ఇంకా టీచర్ అయిన తర్వాత ఊరుకొండపేటలో నైట్ స్కూల్ వాళ్ళకు గురువులకు నైట్ స్కూల్లో చెప్పే గురువులు ఉంటారు కదా, వాళ్ళకు మాకు రాత్రి వేళలకు మాకు గురువుని చేశారు. చదివితే బడుగు బొర్రుగా బ్రతుకుల బాగుపరచ ప్రతిన భూని తిరిగ మీద పట్టు విడను అని నాకు అది బాగా పద్యాలు వచ్చినాయి. అట్లా సురువు చేసి 94, 96లో అప్పటి నుంచి చిన్నగా ఆంజనేయ శతకం రాసిన ఫస్ట్. అదేనాక మళ్ళీ సిరిసినగల శతకం రాసిన. అట్లా రాసి ఇంకా మళ్ళీ ట్రైన్స్ సొసైటీ అని సమాజంలో ఉన్న సమస్యలన్నీ ఒక గేయాలు రాసిన. గేయాలు రాస్తుంటే బాగా అలవాటు ప్రకారంగా మళ్ళీ మధ్య సీస పద్యాలు పద్యాలు రాసిన. మళ్ళా రాసినాక మళ్ళీ ఎప్పుడు సీస పద్యాలు రాయకంటే కపిలవాయి లింగమూర్తి సారు నాకు పద్యాలు ఛందస్సు అంతా చూసుకునేది. దీని తర్వాత మొత్తం కావ్యం రాయమంటే శ్రీపురాంది రాసిన, మళ్ళా ఏదుల ఎర్రగట్టు చరిత్రది రాసిన. అట్లా వాళ్ళవి కొన్ని కావ్యాలు రాయని శతకాలు రాయకంటే అవి రాసిన. పద్య సాహిత్యం పైన మొట్టమొదటిగా మిమ్మల్ని ప్రభావితం చేసింది సార్ కపిలవాయి లింగమూర్తి సార్. ఆంజనేయ స్వామి ఆయనకు తీరిక లేకపోతే ఏదైనా ఏదైనా ఉంటే రుక్మంగ రెడ్డి సార్కు రాకుండా శేఖర్ రెడ్డి సార్కు చెప్పేది. వెళ్ళండి రుక్మానంద వాళ్ళు చేసేది. వాళ్ళు చెప్పినాక మళ్ళీ సార్ తనుకోయేది. అన్నిటికీ సారే ఉండేది. అట్లా
సార్ 21 పుస్తకాల దాకా ఆయన జీవించే ఉన్నాడు అప్పుడు. 21 పుస్తకాలలో అభిప్రాయాలు రాసిండ్రు ఆయన. ఆయననే నేర్పింది అట్లా. ఇప్పుడు ఊరుకొండపేట ఆంజనేయ స్వామి పైన రాసిన శతకంలోకి వచ్చి ఏదైనా పద్యం పాడతారా సార్? జూదమును ధూమపానంబు చూటమాట మాంసమును మద్యపానంబు మానకుండా ఆత్మ నెరుగక అధముడై అరుగునరుడు విభుదను తనామ ఊర్కొండపేట ధామా. చక్కటి పద్యం సార్. ఆత్మనిర్భరని మనుషుడు అని అర్థంగా చెప్పారు. ఈ రైతుల పట్ల అలాగే సామాజిక దృక్పథంతో రాసినటువంటి శతక పద్యాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నది. ఉమ్, ఆనాడు తన బాధ అంత ఇంతన రాదు రైతు బాధ. అవును సార్. వడ్డీ వ్యాపారికి వంగి దండం పెట్టి నాగు గింజలు గొలిచిరి రైతులు నడ్డి విరిగి సచ్చిరి. నీయతే బర్కతు నీతి తప్పొద్దంటూ పంట మొత్తం గొలిచిరి రైతులు పస్తులుండి సచ్చిరి. ఇట్లా వాటి మాకు సంబంధించింది ఈ పాట. అట్లనా సార్? పంట మొత్తం కొలిచినాక మళ్ళా తినడానికి నాగుల గింజలు తెచ్చేది, మళ్ళా తినడానికి ఇంట్లో తిండి లేక. లేదు అంటే రైతు పంట పండించే రైతుకి కడుపు మంట అనేది ఖచ్చితంగా ఇప్పటికీ అదే అవును, వాస్తవం సార్. తర్వాత మీరు అసలు తీసుకున్నటువంటి ఈ అంశాలని మిమ్మల్ని ఎట్లా ప్రభావితం చేసినాయి సార్? సామాన్య జనులకి పట్ల మీరు ఒక గొంతుగా నిలవడానికి ఈ పద్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అది వాగులాగా దార అక్కడ పడిపోయింది, మళ్ళీ గట్టుకు ఎక్కాలంటే ఎక్కదు. ఇక పద్యములోనే దూరపడిపోయింది నా మనసు. ఎప్పుడైనా బాధ వచ్చినా గానీ ఏది వచ్చినా గానీ అదే రాసుకోవడం. అయ్యా కళాకూర్తి అంటే కవుల కీర్తి అన్నటువంటి కవులను కన్నటువంటి మన ప్రస్తుతం ఇక దుందుబి వాగు ప్రవహించేటువంటి ఇక్కడ కవిత్వము దారిస్తుంది. పద్య కవిత్వాన్ని ఎంచుకోవడంలో మీరు మన ప్రాంతంలో ఉండడం గర్వకారణం సార్. అయితే ఇంకా మీరు ఎక్కువగా శతకాల పైన ఉన్నారు. భజన కీర్తనలు రాసినా సార్? కీర్తన చేపించింది 4వ తరగతిలో సార్. ప్రతి శనివారం మా చిన్న ఇంట్లో భజన చేసేది అయ్యన్న నా ఇంట్లో. అట్లా చేసింది కాకుండా ఈ చుట్టుపక్కల సప్తాహాలు పెడితే కూడా పోయేది, చిన్న చిన్న పిల్లలవి భజన చేసేది, కీర్తనలు చెప్పేది. చెప్తే ఇంక వాళ్ళు ప్రోత్సహించకొచ్చినా ఇంకా ఎక్కువ చేసేది. హనుమాన్ల గుడి చుట్టే ఉండేది ఊరుకుండా కల్వకుర్చిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 8th నుంచి ఇంటర్ వరకు మొత్తం హనుమాన్ల గుడి చుట్టే ఉండేది. అట్లా భజనలు ఇంట్రెస్ట్ ఉండి అదే చేసుకుంటున్నా. ఉండి ఇట్లా అన్ని రాసిన. భక్తి వీడకు సోదరా హనుమాను భజన వీడకు సోదరి, ఏ నిమిషమందు నా వెళ్ళిపోదు నీవు ఇల్లు నాదన పోకు, ఇంటి కంటక నుండు ఇంటి లోపల పెట్టరు, నీ శవం ఇంత నుండా నువ్వరు. ఆస్తులెన్ని ఉన్నా అంతస్తులెన్ని ఉన్నా అన్ని నావన పోకు, అద్దె కొంపగా నింటూ కూలివానిగా నుండరా, ఇంటి జోలి కంటక నుండరా. వచ్చి స్పర్శం నా కురువంతి నలిని ధలమంబస తామరాకు నీటిని అంటున్నట్టు, సంసారానికి కుమ్మరి పురుగు అంటున్నట్టు, బురదను అంటున్నట్టు ఉండాలి. అంతేగాని ఇది నాది అనుకుంటా. నాది అనేది జీవా నాతుడు పక్కకు జరిగితే నాది లేదు నీది లేదు అనాథయ్య అయిపడు నుండు ఎక్కడ. నాదని వీర్రవి ఇగకురా మృతి నిజము తెలియక నీది నాదని వాడు నాదకురా. అద్భుతమైన సార్. నాది నీదని ఎక్కడ కూడా వాదన వద్దు అన్నటువంటి మాటతోటి భజన కీర్తి అని అద్భుతంగా చెప్పినారు. ఇంకా మీరు రాసినటువంటి రచనల్లో మీకు అత్యంత ఇష్టమైనటువంటి పుస్తకము శతకము? ఇది భక్తితో కూడి సమాజ సమస్యలు పెట్టిన గంభీర రామ శతకం సిరిసినగండ్ల. మీరు రాసిన పుస్తకాలలో ఈ పుస్తకం మీకు చాలా ప్రత్యేకం. అన్ని ప్రత్యేకమే ఉండే కానీ ఇది కొంచెం అట్లా అనిపిస్తుంది. తరిజేతమనుకున్న ఉరి పెట్టుకున్నట్లు వయ్యారి బామయి ఒరిని మించే, మందు సంచుల బాధ పందులొచ్చిన బాధ పనివారితో బాధ పశుల బాధ, అబ్బబ్బయి బాధ దెబ్బ మీదనే దెబ్బ, బోరు మోటరు బాధ నీరు బాధ, కోతకొచ్చిన వేల పాత బాకీ బాధ, ధర తగ్గనని విన్న దండి బాధ, ఒడ్లు దలసిన నూకలంటొచ్చు బాధ, దున్నకుండిన సర్కారి తుమ్మ బాధ, కుంపముంచగ విద్యుత్తు కోత బాధ, ధీర రఘురామ వరద గంభీర రామ. మకుటమేంటి సార్? ధీర రఘురామ వరద గంభీర రామ గారవించర సిరిసన గండ్ల దామ. అబ్బా, అద్భుతమైనటువంటి మకుటాన్ని ఎంచుకున్నారు సార్. అద్భుతమైనటువంటిది. అయితే ప్రస్తుతము మీ నుంచి విద్యార్థులుగా చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా పద్య కవిత్వం కంటే వాళ్ళు వచన కవిత్వం వైపు ఎక్కువ వెళ్తున్నారు. విద్యార్థులకి
పద్యాలు పాడేటువంటి ఆసక్తిని కల్పించేటువంటి మాటలు మీ నుంచి రావాల్సింది. ఎందుకంటే మీరు దాదాపు ఒక 34 నుంచి 50 వరకి పుస్తకాలు శతకాలంలోనే, కీర్తనల్లోనే రాస్తున్నారు. ఇటువంటి మీరు విద్యార్థులకి పద్య రచన, పద్య సాహిత్యం గురించి ఎటువంటి సూచనలు ఇస్తారు? నాది సోషల్ స్టడీస్ కదా, సోషల్ స్టడీస్ కు పద్యాలు చెప్పడానికి వీలు లేదు. నా టైమే నాకు కానీ సరిపోతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది 10th సార్. క్లాస్ పిల్లలకు 16 సంవత్సరాలు హై స్కూల్లో చేసిన, ఆహా. 10th క్లాస్ 9th 8th సోషల్ చెప్పవలసి వచ్చింది. అయితే మనం చూస్తున్నాము ప్రస్తుతం సార్ నిజానికి చెప్పేది సోషల్ సబ్జెక్ట్ విద్యార్థులకు బోధించేది. అయినప్పటికీ కూడా సాహిత్యం పట్ల అభిరుచితోటి ఇట్లా పద్యాలు రాయడము, ఆ మకుటాలు, తర్వాత పద్య పాదాల యొక్క ఛందస్సు మొత్తాన్ని కూడా ఆయన అద్భుతంగా చేసి 34 పుస్తకాలు రాయడం చాలా గొప్ప విషయం. విద్యార్థులకి పద్య సాహిత్యం పట్ల ప్రస్తుతం సరైన పద్యాలు పాడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పటి పిల్లల ఇప్పుడు పిల్లలు సార్ పద్యాలు ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. లేదు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు సార్? ప్రస్తుతం నాటక రచన కూడా తగ్గిందని ఎక్కువ సాహిత్యంలో ఒక ప్రస్తావన వినిపిస్తుంది. అది ఒక పుస్తకం రాసిన దాని గురించి మన తెలుగు అని ఇది పడిపోతున్న మన తెలుగు ఎక్కడ చూసినా ఇది అయిపోయింది. మన తెలుగు ఔన్నత్యమును చాటు తెరవరులకు జాతి సంస్కృతి యునికిని చాటవలయు పరము పామరుల వలె అవమాన పడుదురేలా. ఈ తెలుగు రాదు అన్నట్టు అయిపోతుంది. ఇట్లా పామరులు అయిపోతున్నారు. అంటే దేంట్లో పామరులు అంటే ఇంట్రెస్ట్ అవుతున్నారు, మస్తుగా డెవలప్ అవుతుంది జ్ఞానం, కానీ ఈ తెలుగులో మొత్తం నశించిపోతుంది. తెలుగు సాహిత్యం, పద్య సాహిత్యం అసలు ఎక్కడ కూడా లేదు, కనుమరుగైపోతుందని మీ వాదన. సారు నేను సంతకం ఎక్కడ పెట్టవలయు ననుచు పేదలడుగా, ఇంటు గుర్తు పెట్టి ఇటు పెట్టు మందురు, బ్యాంకులందు తెలుగు భాష లేదు, కోర్టులందు తెలుగు భాష లేదు. కోర్టులలో కూడా వాదిస్తుంటారు, కానీ ఈ గంటల ముసలు పోయి ఏమి వింటారో అక్కడ తెలియదు. కర్ణాటి రఘురాములు గౌడ్ ప్రాచీన పద్య కవిత్వం రాస్తున్నటువంటి కవి. ఆయన ఇస్తున్నటువంటి వాదన ఏమిటంటే, ఎక్కడ చూసినా కూడా బ్యాంకులో కానీ ఎక్కడైనా కానీ తెలుగు భాష లేదు, ఎక్కడైనా సంతకం పెట్టడానికి ఇంటూ మార్కు పెట్టి మనము చూసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపారాలలో కానీ ఎక్కడైనా సరే తెలుగు ఒక ప్రకటన ఉండాలని ఆయన ప్రస్తుతం వాదిస్తున్నారు. పద్య కవిత్వం పట్ల ఆయన చెప్తున్నటువంటి విషయం గొప్పగా అనిపిస్తుంది. తదుపరి సార్, ఇప్పుడు విద్యార్థులకి పద్యం యొక్క విశిష్టతని, పద్యాలను విశిష్టత పెంపొందించడానికి మీరు ఎటువంటి సూచన ఇస్తారు? వాళ్ళకు పద్యాలు చదవాలి, బాగా చదివే వాళ్ళ ముందర పద్యాలకు చదివిన వాళ్ళకు, ఎక్కువ చదివిన వాళ్ళకు గాన సభలాగా పెట్టి పద్యాలు మంచిగా చదివిన వాళ్ళకు ప్రైజ్ ఇవ్వాలి సార్. కానీ ప్రస్తుతము పాఠశాలలో కానీ ఎక్కడైనా సరే కానీ విద్యార్థులకి తెలుగు పైన ఆసక్తి తగ్గడానికి మార్షల్ హై స్కూల్లో రిటైర్డ్ అయినా కాబట్టి అక్కడ నేను అడిగిన ఒక్కొక్కరిని స్కూళ్ళల్లో క్లాసులో పెట్టి పద్యాలు చదివిన వాళ్ళకు ఇస్తా, నేను 10 పద్యాలు ఎంబడి చదవాలి, మంచిగా రాగలుగుతాను అని అంటే ఎవరు కూడా ముందుకు వస్తలేరు. అది మిమ్మల్ని నిరాశపరుస్తుంది. మరి సాహిత్యం కూడా ఆంగ్ల మోజున నా భాష అణిగిపోయింది వాస్తవానికి. దీనికి మరి కలకుర్తి సాహిత్య తరపున కలకుర్తి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి సాహిత్యకారులకు, కవులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏమైనా ఉందా? ఇంట్రెస్ట్ కలగజేయాలంటే ఎవరెవరికి మనసులో ఏ విధంగా ఉంటుందో వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ కలగజేయాలనో వాళ్ళకే ఎరుకుంటది. మనం చెప్పింది వినరు టీచర్లు కూడా. వాళ్ళకి ఎట్లా తోస్తే అట్లా డెవలప్ చేయాలనుకుంటే చేస్తారు. కొంతమంది చెప్పకుండా వాళ్ళకి అన్ని గుర్తే అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని పాఠశాల స్థాయిలో అందిస్తున్నారు. చదువుకు ముదురు సాముకు లేత అంటారు, దెబ్బలేకను విద్య అబ్బదయ్య అన్నారు అప్పుడు. ఇప్పుడేమో ఒక్క కొడుకు అయ్యిండు. అప్పుడు మేము 4 ఉండేది, మా నాయనకు మేము 4. ఇప్పుడు చదువు మీదను దెబ్బ సాము మీదను పోటు, ఇవి 2 లేనిది ఏది లేదు, ఏది రాదు అని ఇట్లా ఉండేది మా పద్యాలు. గట్లా ఉండేది. ఇప్పుడేమో గారాబం ఎక్కువైంది, గంజికి తక్కువైంది. పిల్లల గారాబం తోటి వ్యవస్థ అనేది మొత్తం చాలా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ ఉండకూడదు సామి, చెల్లాటం ఎక్కువైంది. 100% చెల్లాటం వేసారు పిల్లలకు. అదే
దెబ్బ కొంచెమన్నా ఒక చదువు మీద కొంచెమన్నా దెబ్బ కొంచెం చిన్న భయపట్టించుకోమన్నా ఉండాలి. ఆ సార్ భయం అసలే లేకుండా అయిపోయింది ముఖ్యంగా. అది నాకు పెద్ద చింత. చింత. ఆ! మరి రైతుల గురించి రాసినారు. ఆ! విద్యార్థుల గురించి చెప్తున్నారు. సమాజం గురించి చెప్తున్నారు. హ్మ్. అయితే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కుల వృత్తుల పైన అవి కనుమరుగైపోతున్నాయి. కుల వృత్తుల సాహిత్యం పైన గూడా రావాల్సి ఉందని భావన. కుల వృత్తుల పైన మీరు ఎట్లాంటి ప్రస్తావన తీసుకొచ్చారు? కులము కులమడంచు కుంచెంచు కనిపోయే హిందూ జాతి పూర్తి హీనమయ్య ఆది అంత్యమంటూ ఐక్యత చెడిపోయే దాసుడు రఘురామ దాసునుడువే మమత చూపనట్టి మతమేల కులమేల మానవత్వమున్న మనిషి మిన్నా. ఒక్క శవపేటికి ఉంటది మసీదులా, రాజు చచ్చినా గాని జవాన్ చచ్చినా గాని ఒకటే శవపేటిగా, ఏ ఖర్చు లేకుండా ఉంటది. ఇక్కడ 12 కులాల వాళ్ళు రావాలి, ఒకటి చనిపోతే 12,000 చేయాలి. ఇది లేనివాడు అంతే, ఉన్నవాడు అంతే. నువ్వు ఎందుకు ఇవ్వకపోతే వాడిని తాగి వచ్చి కొట్లాడతారు. ఇటువంటి కథలు ఉండే మంచిగా అనిపిస్తలేదు. మీరేమని అనుకుంటే మీ ఇష్టం సార్. పద్య రచనల్లో దేశభక్తి పైన కూడా పద్యాలు రాసినటువంటి మీకు అసలు దేశభక్తి పైన కూడా పద్య రచనతోటి ముందుకు పుస్తకం తీసుకురావాలని ఉద్దేశం కలగడం గొప్ప విషయం సార్. మరి దేశభక్తికి సంబంధించి మీరు ఏదైనా పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం. అయితే ఇంకో ఇది నా దేశం అనేది చెప్పేవారు లేరు ఆనాడు. సమరయోధులన్నా, స్వాతంత్ర సమరయోధులు, జాతీయత కల్పించే వాళ్ళు లేరు. గరీబ్ కా బచ్చ గాంజీ లేక సచ్చాడినట్లు మొత్తము బట్టలు లేక తిరిగే వాళ్ళలాగా గోసి మాత్రం పెట్టుకునే వాళ్ళే ఉన్నారు. నా దేశమిది అన్న నాథుడొక్కడు లేడు, మరుగు చొచ్చుటకు చెప్పుటకొక్క గురుడు లేడు. మాతృదేశము పైన మమత పెంచు చదువు, జాతీయతను పెంచు కీర్తి లేదు. చిన్న రాజుల మధ్య చిల్లెర కొట్లాట బడిబెట్టి చదివించు ప్రభువు లేడు. విద్య బోధనలన్న వృత్తిగా కలిగిన బాపడు బడిబెట్టి బ్రతుకలేడు. కలము బట్టెడి కులము మా కర్ణమనుచు వేరే వారికి తమ విద్య నేర్పరైరి. నాడు విలియం బెంటింగు నడుము గట్టి ఆంగ్ల విద్యను నేర్పించే అందరి ఆదరించే. విద్య అందరికీ అందాలనేటువంటి ఆనాటి గుర్తులను అద్భుతంగా స్మరించినారు. ఆ జాతీయ నేతల పైన జాతీయ జాగృత తేజాలు అని అద్భుతమైనటువంటి పద్య కవిత్వం తీసుకొచ్చినారు సార్. ధన్యవాదాలు సార్. మీతో ముచ్చట చాలా అద్భుతంగా ఉంది. మాకు కూడా మీ పద్యాలు వినందుకు చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. మీ సామాజిక స్పృహ అలాగే సామాజిక దృక్కోణం అనేది అద్భుతంగా ఉంది. దాదాపు మీరు కావ్యాలు, కీర్తనలు, పద్యాలతోటి 34 పుస్తకాలను ప్రచురించినారు. మరి మీ తదుపరి అముద్రిత పుస్తకాలు ఏమైనా ఉన్నాయా ఇంకా? ఇప్పుడు పెయింటింగ్ ప్రెస్ లో 2 ఉన్నాయి సార్. కల్వకుర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం పైన కల్వ మనోహర్ రాపిస్తున్నాడు, అదొక పుస్తకం ఉండదు అందులో. ఇంకొకటేమో దళిత సాహిత్యం, దానికి ఇంకా పేరు పెట్టలేదు. అది మొత్తం సంగిశెట్టి శ్రీనివాసులు చూస్తారు. దానికి ఇప్పుడు అభిప్రాయం రాస్తున్నారు. రాసిన తర్వాత పేరు పెడితే అది ఒకటి. ఇంకొకటేమో ఇప్పుడు పూలేదు శతకం రాస్తున్నా. పూలే శతకం కూడా త్వరలో రాబోతుంది. మంచి విషయం సార్. అంటే పూర్తిగా సమాజాన్ని ఇట్లా కీర్తనలు, పద్యాలతోటి అత్యద్భుతంగా మీరు ఇంకా అలుపెరుగని సాహిత్యాన్ని నేటి తరానికి అందించడానికి కృషి చేయడం, ముఖ్యంగా మా కలకుర్తి ప్రాంతానికి చెందడం చాలా గొప్ప విషయం సార్. మాది ప్రస్తుతం ఈటీవీ న్యూస్ ద్వారా మేము ఈరోజు మిమ్మల్ని పలకరించడం, ఈ ఆత్మీయ స్పర్శ మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పదలుచుకున్న విషయం, అలాగే మీరు మరిన్ని పుస్తకాలతోటి నేటి యువతరాన్ని మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి రచనలు ఇంకా రావాలి. మీ పద్యాలు కేవలం పుస్తకాలలోనే కాకుండా మీరు ఇటు ఊరుకొండపేట, తర్వాత ఊరుకొండ ప్రాంతము, కలకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు మన నార్కల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ పుస్తకాలు అందాలని మేము కోరుకుంటున్నాం. చివరిగా మా ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చే సందేశం. చైతన్యం చేస్తున్నారు మీరు సార్. డల్గా ఉన్నటువంటి సమాజాన్ని చైతన్యవంతులను చేసి ప్రతి ఒక్క రంగాన్ని
అభివృద్ధి పరచాలి, ప్రతి ఒక్క సమస్యను తీర్చాలి అనే బాధతోని మీరు మా అటువంటోళ్ళని పట్టుకుంటున్నారు. సార్. అది ఒక చెట్టుకు నీళ్లు పోసినట్టు ఉండదు. అదే సార్. చెట్టు పెరిగితే పశువులు 10,000 అన్నట్లు మీరు సహకారం చేస్తున్నారు. సహకారం లేని పురంబు కొరగా అనేది పెమ్మయ్య సింగతి మరి అన్నట్టు మీరు ఈ విధంగా కవులకు సహకరిస్తున్నారంటే మాకు కూడా కొంత ఇంకొక 2 శాతం అన్నట్టు అనిపిస్తున్నది. అదే సార్. అట్లా మీకు ఉత్సాహం కలుగజేస్తున్నారు. ప్రోత్సాహకులకు అభివందనాలు. చివరగా ఈనాటి మనము ఎంతో ఆత్మీయంగా వచ్చి మన ప్రాంతం యొక్క కవులని, కళాకారులని ప్రోత్సహించాలనే దృక్పథంతో మీ టీవీ న్యూస్ ద్వారా మనము కర్ణాటి రఘురాములు గౌడ్ గుల్లగుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రాచీన కవి, పద్య కవిత్వాన్ని నేటి సమాజానికి అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. వాళ్ళని ఈరోజు దగ్గరగా తీసుకొని వారి యొక్క పద్యాలని మనము మీకోసం, మీ టీవీ ప్రేక్షకుల కోసానికి తీసుకురావడం జరిగింది. చివరిగా వారి యొక్క ఆత్మీయ స్పందన. ఇట్లా మీ టీవీ నుండి కలుగజేసేటువంటి ప్రోత్సాహము, మాకు కలుగజేసే ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సమాజానికి ఏం చెప్పాలంటే అభేద దర్శనం జ్ఞానం వ్యోమం పశ్యతి సర్వత్రా. ఎక్కడ చూసినా కానీ భగవంతుడిని చూడాలి. పరద పరమాత్మ, పరద మీద సినిమా ఈ ప్రపంచం అంతా. అందుకోసానికే పరదను కొట్టబడేటి వాడు ఎవరిని ఎటువంటి భేదాలు లేకుండా అందరి లోపల విశ్వమే నా ఇల్లు, నా కుటుంబం అనే భావనతోని సర్వజీవులను సమానత్వంతో ఉండాలి. ఆ భావనతో ఉండాలి. ఏ కొట్లాడు ఉండకూడదు. కోర్టులు, పోలీసుల జోలికి పోకుండా ఉండాలి. ఇది యువకులైనా అంతే, సమాజంలో అంతే. కొత్తగా రాసేటువంటి యువ రచయితలకు మీరు ఇచ్చేటువంటి సూచన? సమాజంలో ఎక్కడెక్కడైతే వండు ఉంటుందో అది మొత్తం పేర్కొని తేటగా అయ్యేలాక మొత్తం ఎప్పుడు కూడా వండును ఊరుస్తూ ఉండాలి. అదే పని ఉండాలి, ఇంకో పని ఉండకూడదు. చూశారు కదండి, సాహిత్యము సామాజిక అభ్యుదయాన్ని కలిగిస్తుంది, సామాజిక స్పృహను పెంపొందిస్తుంది అని మనము తెలుసుకున్నాం. అందులో భాగంగానే నేటి ఆత్మీయ స్పర్శ కార్యక్రమంలో భాగంగా నేడు మన కలవకుర్తి ప్రాంతానికి సమీప ఉన్నటువంటి కర్ణాటి రఘురాములు గౌడ్ ప్రాచీన పద్య కవిత్వం రాస్తున్నటువంటి సాహిత్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఆయన పరిచయం అవసరం ఉంది. ఊరుకొండపేట, ఊరుకొండ, కలవకుర్తి ప్రాంత వాసి, మన దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి అద్భుతంగా సామాజిక దృక్పథంలో కీర్తనలు, కావ్యాలు, పద్యాల రూపంలో ముందుకు తీసుకురావడం గొప్ప విషయము. మన ప్రాంతంలో ఉన్నటువంటి కవులను, కళాకారులను గుర్తిస్తే సమాజం మరింత ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈనాటి కార్యక్రమంలో మీ విద్యార్థులు, అలాగే యువకులు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు, వారి అనుభవాల నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా యువ రచయితలకు వాళ్ళు అందిస్తున్నటువంటి సూచనలను తప్పక తెలుసుకుంటారని కోరుకుంటూ మీ టీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను మీ రామ్ పెరుమల్ల. థ్యాంక్ యూ.